చూద్దామండి. పావని ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. శివలింగం ఉండి పూజించకపోతే ఎవరికైనా దానం చేయవచ్చునా? శివలింగం ఇంట్లో పెట్టుకొని ఏదైనా కారణాంతరముల చేత దానికి పూజాధికాలు చెయ్యకపోతే దోషం. అంటే ఇక్కడ కూడా వంశ పరంపరాగతంగా వస్తున్నటువంటి శివలింగాలు వేరు. ఇప్పుడు చాలామంది మన తాతలు తండ్రులు మన ఇళ్ళల్లో పూజలు చేసేవారు. ఒక పరంపరాగతంగా వస్తుంది దేవతార్చన. ఈ పరంపరాగతంగా అంటే మన తాత దగ్గర నుంచి మన తండ్రి దగ్గరికి వచ్చింది, తండ్రి దగ్గర నుంచి ఇప్పుడు పెద్ద కొడుకు వచ్చింది. ఇప్పుడు వచ్చినటువంటి చిక్కు ఏమిటి అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఇబ్బందులు ఏం కాలేదు, తండ్రి వరకు ఇబ్బంది కాలేదు, కానీ కొడుకు వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, తర్వాత అమెరికా ప్రయాణాలు, అమెరికాలో సెటిల్మెంట్లు. అందువల్ల ఇవాళ చాలామంది గృహాలలో దేవతార్చన చేయటానికంటే వంశ పరంపరాగతంగా వస్తున్న దేవతార్చనను ఏం చేయాలో తెలియట్లేదు. మరి చెయ్యకుండా తప్పకుండా చేయాలి. మన వంశంలో మనందరి చేత మన తాత ముత్తాతల చేత ఆరాధించబడినటువంటి శివలింగాలు పూజాధికాలు లేకుండా కేవలం డబ్బాల్లో పెట్టేసేసి బీరువాల్లో పెట్టడం మంచిది కాదు. పూజలు చేయకుండా పాడుబడ్డట్లుగా పెట్టడం మంచిది కాదు. మీరు చేస్తే అంతకంటే యోగం ఇంకొకటి లేదు. ఎన్ని పనులున్నా మానేసుకొని అమెరికా వెళ్ళినా అమెరికా తీసుకెళ్ళొచ్చు దేవతార్చన, ఏమీ తప్పు కాదు. అమెరికాలో శ్రద్ధగా చేయొచ్చు, చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చూసా. లేదు ఇక్కడ హైదరాబాదులో ఉన్నారా లేకపోతే ఈ భారతదేశంలో ఉన్నారు అంటే ఏ ప్రాంతంలో ఉన్నా పొద్దున లేచిన తర్వాత ఇంత అభిషేకం అనేటువంటిది చేసి ఇంట్లో ఉన్నటువంటి దేవతార్చనకు కాయో పండో కూరో ఏదో ఇంత నైవేద్యం పెట్టి ఒక 15-20 నిమిషాలు దానికోసం స్పేర్ చేస్తే అంతకంటే యోగం ఇంకొకటి లేదు. ఈ రెండు కూడా బద్ధకం వల్ల మా వల్ల కాదు అని దానిలో శ్రద్ధ కనుక లేకపోతే, మీరెవ్వరూ చెయ్యకపోతే, పట్టించుకోకపోతే అది తీసుకువెళ్ళి ఏదైనా ఒక ఆలయంలో ఒక పూజారికి ఇచ్చి దాన్ని దానంగా కాకుండా మీరు రోజు పూజ చేయండి అని ఆ పూజ చేయటానికి కావలసినటువంటి రుసుమును ప్రతి నెల మీరు చెల్లిస్తూ మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతార్చన సమీపంలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి అర్చకులకు ఇచ్చి చేయించుకోవడం ఇంకొక పద్ధతి. నేను ప్రతి నెల కూడా రుసుము కూడా చెల్లించలేను, నా వల్ల కాదు అనుకుంటే ఎవరైనా చేసుకుంటా పూజ చేసుకుంటా అనేటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఇది దానం చేయటం మంచిది. కాబట్టి ఇన్ని పద్ధతులు ఉన్నాయి. ఇన్ని పద్ధతుల్లో మీకు తోచినటువంటిది చేసుకోండి. నన్ను అడిగితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పేటువంటిది ఒక్కటే ఏమిటంటే వంశ పరంపరాగతంగా వచ్చినటువంటి దేవతార్చనను మాత్రం దానాలు ఇవ్వటమో వదిలిపెట్టుకోవడమో లాంటిది చేసుకోకుండా శ్రద్ధగా మీ ఇంట్లో మీరు చేసుకుంటూ ఉంటే అది చాలా ఆనందంగా ఉంటుంది. అది మీ కుటుంబానికి శ్రేయస్సును కలిగింపజేస్తుంది. భగవంతుడి యొక్క విగ్రహాన్ని, భగవంతుడి యొక్క పూజను నేను చెయ్యలేను బాబు అని చెయ్యలేననేటువంటి కారణంతో ఎవరికో ఇవ్వడం కంటే కాస్త శ్రద్ధ పెట్టి రోజు 15 నిమిషములు ఇంట్లో దేవతార్చన చేసుకుంటే అది కుటుంబం అంతటినీ కాపాడుతుంది. అలా చెయ్యలేని పక్షంలో దానం ఇస్తే మంచిది. మరి